చేయకుండా వచ్చి కూల్చేసిండ్రు అనేది కూడా వినిపిస్తుంది. అయితే మాకున్న సమాచారం ప్రకారము నోటీసులు ఇచ్చినామని చెప్పి హైదరాబాద్ చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి టోటల్ కన్స్ట్రక్షన్ అయిపోయిన వాళ్ళకి మాత్రం నోటీస్ ఇచ్చినట్టున్నారు. ఏదైతే రేకుల షెడ్లు వేసేసుకొని ఈ కమర్షియల్గా బిజినెస్ చేసుకున్న వాళ్ళకి మాత్రం నోటీస్ ఇవ్వలేదని మేము అనుకుంటున్నాము. కాకపోతే హైదరాబాద్ అని అడిగితే మేము ఆల్రెడీ నోటీస్ సర్వ్ చేసినాము, నోటీసులు అందినాయి కాబట్టి మేము కూల్ చేస్తున్నాము. అయితే మనకు రంగనాథ్ గారు చెప్పినట్టు నివాసం ఉంటున్న వాళ్ళని కూల్చము అన్నట్టు కొద్దిగా 2-3 ఇళ్ళలో నివాసం ఉంటున్న ఎఫ్టీఎల్లో ఉన్న బఫర్లు ఉన్న వాళ్ళకి మళ్ళీ టైం ఇచ్చి వెళ్ళినారు. ఏదైతే ఈ రకంగా కంపెనీలు పెట్టుకొని ఏదైనా ఉపాధి పొందే వాళ్ళకి మాత్రం కూల్చేసినారు నిన్న. అయితే మేమేమంటున్నామంటే సరే ఇప్పుడు ఉన్నోడికి ఒక న్యాయం, లేనివాడికి ఒక న్యాయం కాదు. ఇప్పుడు హైడ్రా చేస్తుంది ఒక రకంగా మనం దానికి సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే ఫ్యూచర్లో మన జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి కానీ చెరువు అంటే మనం ఒక టీవీలోనో ఒక సిస్టంలో చూపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పుడు హైడ్రా చేస్తుంది, రూల్ అందరికీ వర్తిస్తుందా? ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ రూల్ ఫర్ హైడ్రా? అదే నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినారు, మీరు నోటీస్ ఇవ్వకుండా ఈ కంపెనీస్ అన్నింటినీ కొట్టేసినారు కమర్షియల్ అని చెప్పి. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ మీన్స్ ఇప్పుడు ఏదైతే దుర్గన్ చెరువు ఉందో, ఇప్పుడు మన సీఎం గారి బ్రదర్కి నోటీస్ ఇచ్చినారు. అక్కడ దాదాపు ఒక 20 నుంచి 20 పైచిలకు వాళ్ళకి నోటీస్ ఇచ్చినారు. వాళ్ళు బడాబాబులు పెద్ద కంపెనీస్ ఉన్నటువంటి వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి నోటీస్ ఇచ్చినావు. ఇప్పటికి 25 రోజులు పైచిలుకు అయింది. మరి మేము సూటిగా అడుగుతుంది అదే. ఇప్పుడు ఈరోజు నోటీస్ ఇవ్వకుండా వీళ్ళని లక్షల్లో పెట్టుబడి ఉన్న వాళ్ళని ఇల్లులు కూలగొట్టేసి వెళ్ళిపోయినావు. ఓనర్కి ప్రాబ్లం లేదు, హైడ్రాకి ప్రాబ్లం లేదు, ఇందులో రెంట్లు ఉండే వాళ్ళకి ప్రాబ్లం. రేపు ఈ నష్టం అంతా ఎవరు భరించాలా? రోడ్డు మీద పడ్డారు. మరి వాళ్ళని ఎందుకు కూల్ చేయట్లేదని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీ బ్రదర్కి ఇచ్చావు కదా నోటీసు, మరి సీఎం వాళ్ళ బ్రదర్కే ఇచ్చావు, మరి వాళ్ళని ఎందుకు కూల్చట్లేదు? అంటే బడాబాబులకు ఒక న్యాయం జరుగుతుంది, హైడ్రా వల్ల వీళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది. హైడ్రా కనుక నిజంగా నిజాయితీగా కనుక చేయాలనుకుంటే అందరికి సమానంగా చూడాలా. ఎఫ్టీఎల్ ఉంటే బఫర్లో ఉంటే నువ్వు కొట్టేస్తా అంటున్నావు కదా, అందరికి కొట్టేసి, అందరికి నోటీస్ ఇవ్వి, అందరికి కొట్టేయి. కానీ గరీబులకు కొట్టేసేసి మిగతా వాళ్ళకు కొట్టేయకుండా ఇది కరెక్ట్ కాదని చెప్పి మా అభిప్రాయం. ఇప్పుడు ఇక్కడ ముందు చూసుకుంటే ఎల్లమ్మ చెరువు అని ఒకటి ఉంది. ఆ సర్వే నెంబర్ 57 అది గవర్నమెంట్ ల్యాండ్. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో విచ్చలవిడిగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చాక్లెట్లు, కిరాణా షాప్లో చాక్లెట్లు అమ్మినట్టు 40 గజాలు 50 గజాలు అమ్మేస్తున్నారు. వాడు రూమ్ కట్టేస్తున్నాడు. రూమ్ కట్టినప్పుడు ఏమవుతుంది, దానికి డోర్ నెంబర్ ఇస్తున్నారు, దాంతోపాటు రోడ్ వేస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎవరు ఇస్తున్నారండి? అధికారులు ఇస్తున్నారు. అధికారులు మరి కళ్ళు మూసుకొని ఇస్తున్నారా? ఇప్పుడు ఇక్కడ రూమ్ కట్టినారు, రూమ్ కట్టినప్పుడు ఇది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్లో ఉందని అధికారికి తెలుస్తుంది. టౌన్ ప్లానింగ్ కూడా ఐడియా ఉంటుంది కదా. మరి వాళ్ళు కట్టేటప్పుడే దాన్ని అబ్జెక్షన్ చెప్పి ఆపినట్టయితే ఇది ఉండదు. అది ఇక్కడ మేజర్ లోపం ఎక్కడ జరుగుతుందంటే అధికారుల వల్లే జరుగుతుంది. ఇప్పుడు ఎల్లమ్మ బండ చూసుకుంటే ఇక్కడ ఇంత పెద్దన 3 నెలల నుంచి హైడ్రా హంగామా చేస్తున్నారు. మరి అక్కడ పరిస్థితి ఏంటి? ఆ ఎల్లమ్మ చెరువులో నుంచి వచ్చే నాలా ఏదైతే ఉంటుందో నాలాను కూడా మూసేసినారు, నాలా మీదనే కట్టేసినారు, అమ్మేస్తున్నారు. గరీబోడు ఇప్పుడు చిన్న చిట్కా ఉన్న వాళ్ళు ₹1,00,000 గజం ఉన్న చోట 30,000 జరుగుతుందంటే పరిస్థితి ఏంటి? ఒక కమర్షియల్ గురించి మనం ఆలోచించుకుంటే ఇప్పుడు మనం నించున్నది కూడా కమర్షియలే. మరి సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా కమర్షియలే. మేము సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అదే న్యాయం జరగాలంటున్నాం. దాంతోపాటు ఎంఐఎం అధినేత ఎవరైతే ఉన్నారో వాళ్ళది అంత పెద్ద చెరువులో క్లియర్ కట్గా చెరువులో కనిపిస్తుంది, కన్స్ట్రక్షన్ చేసినారు, స్కూల్ ఉంది. మరి దానికి ఎందుకు నోటీసులు ఇచ్చినారు? కూల్ చేయొచ్చు కదా. మరి కూల్ చేస్తాడా రేపు? హైడ్రా గారిని మేము సూటిగా అడుగుతున్నాము. ఇప్పుడు వీళ్ళందరూ ఇంత నష్టం చేసినావు, మరి వాళ్ళ బడాబాబులకు ఒక న్యాయం, గరీబులకు ఒక న్యాయం కాదు కదా. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళది కూడా మల్లారెడ్డి కాలేజ్ ఎఫ్టీఎల్లో చెరువులోనే ఉంది. మరి వాళ్ళకి నోటీస్ ఎందుకు ఇచ్చినావు? మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు నోటీస్? మేము ఏమడుగుతున్నామంటే అందరికీ సమానంగా ఉండాలి. వీళ్ళకి కూడా నోటీస్ ఇవ్వాల్సిందబ్బా. నువ్వు నోటీస్ ఇచ్చి కూల్చు. మనం నోటీస్ ఇస్తే వాళ్ళు సామాన్ తీసుకెళ్ళిపోతారు, ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటారు, ఇంకో దగ్గర వెళ్తారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. నువ్వు సండే రోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈ రకంగా పనికి రాకుండా ఆ జేసీబీని మొత్తం మిషన్ల పైకి ఎక్కేసి తొక్కిచ్చేస్తే వాళ్ళు ఏం కావాలో వాళ్ళు 30-40 లక్షలు బ్యాంక్ లోన్ తెచ్చుకున్నారు, అప్పులు చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి? నువ్వు ఎట్లా ఉపాధి కలిగించావు ప్రభుత్వం? వాళ్ళు సొంతంగా స్వయం ఉపాధి కలిగించుకున్న వాళ్ళని కూడా ఈ రకంగా అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే హైడ్రా వాళ్ళది ఉన్నోడికి ఒక న్యాయం జరుగుతుందమ్మా, లేనోడికి ఒక న్యాయం జరుగుతుంది. అది కరెక్ట్ కాదని చెప్పి మేమేమంటున్నాం. నువ్వు చేసే సిస్టమ్ కరెక్టే, మేము కాదంటలే, మేము సపోర్ట్ చేస్తాం. బట్ సమానంగా న్యాయం ఉండాలి, సమానత్వం ఉండాలి. ఉన్నోడికైనా లేనోడికైనా, కాలేజీలు కావచ్చు, అవి ఏవైనా కావచ్చు. వాడికి నోటీస్ ఎట్లా ఇస్తావు ఎట్లా ఆపుతావు? దుర్గం చెరువు కూల్ చేస్తాడా? నేను అడుగుతున్నా. ఉందా? వీళ్ళకి దమ్ము ఉందా? సీఎం వాళ్ళ బ్రదరే కదా, మరి ఆయనకు నోటీస్ ఎందుకు ఇచ్చినారు? ఆయనకు ఒక న్యాయమా? అంటే సీఎం తమ్ముడికి ఒక అన్నకు ఒక న్యాయం ఉంటుంది, పేద ప్రజలకు ఒక న్యాయం ఉంటుందా? వీళ్ళందరూ ఓట్లు వేయలేదా? గెలిపించలేదా? మిమ్మల్ని గెలిపించినారు కదా. మేము అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. నువ్వు కరెక్ట్ చేయాలి అనుకుంటే అందరికీ నోటీసులు ఇవ్వు, టైం ఇవ్వు, వాళ్ళు మా సామాన్ ఏదైనా షిఫ్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత కూల్ చేస్తావా, ఇంకోటి ఏం చేస్తావు? ఇంకోటి కూడా అడుగుతున్నా, నువ్వు కూల్ చేసినావు వెళ్ళిపోతావు. అట్లా కాకుండా అసలు ఇక్కడ బఫర్ ఎంత ఉంది, ఎఫ్టీఎల్ ఎంత ఉంది అనేది ఎవ్వడికి తెలియదు ఇక్కడ.
నువ్వు క్లియర్ కట్గా నువ్వు మెన్షన్ చేసి ఒక మెజర్మెంట్ పాయింట్స్ పెట్టినట్టయితే వీళ్ళు ఎందుకు కడతారు? నువ్వు మెజర్మెంట్ పాయింట్స్ వేస్తే ఒక రూమ్ కట్టడానికి పోయి పర్మిషన్ డోర్ నెంబర్ కోసం పోతే అక్కడ ఏం జరుగుతుందంటే టౌన్ ప్లానింగ్ కూడా ఇవ్వడానికి కూడా ఆలోచన చేస్తాడు. జనాలకు అసలు కనిపించేటట్టు ఇప్పటికైనా మార్కింగ్స్ ఉన్నాయా? లేవండి, నేను అదే అంటున్నాను. కూల్చుకుంటా పోతున్నావు, మళ్ళీ రేపు పొజిషన్ ఏంది, ఇంకో అధికారి వస్తాడు, గవర్నమెంట్ మారుతుంది, మళ్ళీ కడతారు. అట్లా కాకుండా నువ్వు దాన్ని బౌండరీస్ మెయింటైన్ చేయండి. FTL ఇక్కడ వరకు ఉంది, బఫర్ ఇక్కడ వరకు ఉంది, దీని తర్వాత 30 మీటర్స్ వరకు మీరు కట్టొద్దు, కడితే మేము పర్మిషన్ ఇవ్వమని మీ గైడ్లైన్స్లో పెట్టుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు కదా. ఆస్తి ఓడిది నష్టం, ఇది జనాలు నష్టం అవుతారు. కాబట్టి మేము దీన్ని ఒక రకంగా యాక్సెప్ట్ చేస్తున్నాము. వీళ్ళు చేసే ఈ కూల్చేది ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఆయన ఎందుకు తీసుకొచ్చిరమ్మా?